నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ పై మళ్లీ కేసుల మేఘాలు కమ్ముకుంటున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాల ఒప్పందాలు, అధిక ధరలకు పవర్ కొనుగోలు చేసినట్లుగా విమర్శలొచ్చాయి. ఇటీవల తెలంగాణ కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించి సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని నిర్ణయించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయనుంది. కేంద్ర అనుమతి వచ్చిన వెంటనే సీబీఐ కేసులో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హయాంలో నిర్ణయాలు, ఫైళ్లన్నింటినీ స్కాన్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ దర్యాప్తు నేరుగా మాజీ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసే అవకాశంగా కనిపిస్తోంది. ఆ చర్చ కూడా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కీలక నిర్ణయాలు కేబినెట్ స్థాయిలో తీసుకోనున్నారు. ఇది రాజకీయ ప్రతీకారమేనని బీఆర్ఎస్ ఒక పక్క ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ కేసులను తెరపైకి తెస్తోందని మండిపడుతోంది. అక్రమాలు జరిగితే ఎవరు ఉన్నా వదిలిపెట్టమని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. పారదర్శక పాలన కోసం ఈ దర్యాప్తు అవసరమని కూడా చెబుతోంది. మొత్తానికి విద్యుత్ కొనుగోళ్ల వివాదం ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సీబీఐ ఎంట్రీ తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇది మరింత వేడిని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.